అంటే ఈ మధ్యలో జరిగింది ఇష్యూ, మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను కొంచెం సిక్ అవడం వల్ల మాట్లాడలేకపోయాను. ఈయన పేరు కృష్ణ, ఈ అమ్మాయి పేరు భార్గవి. ఇద్దరు మేజర్లు ప్రేమించారు, పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుంటే భార్గవి వాళ్ళ నాన్నమ్మకి ఈ కుర్రోడు కులం తక్కువ అని అనిపించిందట. ఒక కులం తక్కువడు నా మనవరాలు ప్రేమించాడా. అప్పటికి అమ్మాయి కూడా చెప్పాడు. ఇప్పుడు చాలా మంది, నేను కూడా ఆడపిల్లల తండ్రినే, ఎవరైనా మన తల్లిదండ్రుల అభిష్టం మేర కాకుండా ఎవరైనా వాళ్ళు ఇష్టపడితే నాకు కూడా నచ్చదు. అదేంటి, నేను అంటే పిల్లలు మనం ఎంతో గారంగా పెంచుకున్నాం కదా, మనం మంచి సంబంధం చేస్తాం కదా అని ఓ తండ్రికి నేను కూడా అనుకుంటాను, దాన్ని కాదని. అప్పుడు ఏమనాలి, ఎవరిని లవ్ చేసినా మాకు నచ్చదనాలి. కానీ ఇక్కడ భార్గవ విషయంలో వాళ్ళు అన్నారట, నువ్వు ఆ కులస్తుని కాక మరి ఏ కులస్తుని లవ్ చేసి పెళ్లి చేసుకున్నా మేము ఒప్పుకుందాం అంటే ఏంటంటే అక్కడ కుల వివక్ష. దాంతోపాటు వాళ్ళ కక్షతో ఏం చేశారంటే ఈ అబ్బాయిని చంపేసి డెడ్ బాడీని ఎత్తిగా కారులో పట్టుకుని ఆ శవాన్ని తీసుకెళ్ళి ఆ ముసలిదాన్ని చూపించాడు. ఇక వేస్తుంది చూడు మనం అంటే ఆ ముసలి ఎగిరి గంతేసిందటండి. ఎంత శాడిజం, వాళ్ళు ఏ కులస్తులనే కావచ్చు, ఇంత శాడిజం, ఇంత అణిచివేత ఇంకా ఎస్సీ కులం మీద ఉంటుండగా ఎస్సీ ఎస్టీ చట్టానికి వంకలు పెట్టారా? ఇప్పుడు అక్కడ కుర్రోడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకుని ఆ రోజు మధ్యాహ్నం ఈ అమ్మాయి ఆ అబ్బాయికి అన్నం తినిపించి మరీ పంపించిందట. ఈ అమ్మాయి తినిపించిందట అన్నం, ఏడుస్తూ చెప్తుంది మధ్యాహ్నం నేనే తినిపించాను. అంటే ఎంత ప్రేమ ఉంటే తినిపిస్తుంది? అబ్బాయి ఈ అమ్మాయిని ఎంత ప్రేమగా చూసుకుంటే అన్నం తినిపించే అంత ప్రేమ ఉంటుంది. అంటే ఒక ఎస్సీ యువకుడు ఏదైనా ఇతర కులం అమ్మాయిని గౌరవంగా పెళ్లి చేసుకుని, అమ్మాయి మేజర్ అయ్యి ఉండి అమ్మాయిని గౌరవంగా పెళ్లి చేసుకుని ఎంత ప్రేమగా చూసుకుంటుంటే ఆడికి విధించే శిక్ష మరణ శిక్ష, చంపేయటమే. కేసు లేదు, అరెస్ట్ లేదు, ఏమీ లేదు, డైరెక్ట్ శిక్ష అమలు చేస్తున్నారు. కానీ ఇక్కడ ఇప్పుడు ఎస్సీ అమ్మాయి ఆ ఎంపీ కూడా ఏడుతున్నాడు, కళ్ళు చీరేసి మర్మావయవాల్లో కర్రలు దూర్చేసి కాళ్ళు చేతులు ఎర్రగొట్టేసి. ఇది ఇప్పుడు ఒకటే కాదండి, అయోధ్య దగ్గర ఒకటే కాదు జరుగుతా, గతంలో ఉత్తరప్రదేశ్లో జరిగాయి, బీహార్లో జరిగాయి, చాలా చోట్ల జరిగాయి. కానీ ఎప్పుడన్నా మీరు ఎక్కడన్నా వార్త చూసారా, పలానా ఓ దళిత అమ్మాయిని రేప్ చేసిన కారణంగా పలానా ఓడికి ఉరిశిక్ష పడింది, పలానా ఓడిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు, పలానా ఓడిని కఠిన కారాగార శిక్ష, ఒక 20 సంవత్సరాలు జైలు శిక్ష పడిందని వార్త ఎప్పుడన్నా చదివారండి మీరు? ఇక్కడ పెళ్లి చేసుకుని గౌరవంగా చూస్తుంటే మరణ శిక్ష, అక్కడ చంపేసి మానం తీసేసి చిత్రహింసలు పెడతా ఉంటే నో శిక్ష. అసలు ఎట్టిపోతున్నామండి మనం? మాట్లాడుతుంటే ఎదురుగా అయ్యింది నాకు. ఇప్పుడు ఈ దేశంలో అందరూ సమానమే. మనం చిన్నప్పుడు ప్రతిజ్ఞ చేస్తూ ఉంటాం, భారతీయులందరూ నా సహోదరులు, భారతదేశం నా మాత. ఇది నిజమే, ఎక్కడ ఉందండి అది? ఇంత ఘోరం జరుగుతుంటే చాలా చోట్ల. అంతకుముందు ప్రణయ్ ఇష్యూ జరిగింది, అప్పుడు మాట్లాడి అక్కడికి వెళ్ళాననే మొత్తం నా ఎమ్మెల్యే టికెట్ పోగొట్టడానికి అదొకటి వాడారు నా మీద. ఇప్పుడు ఇలాంటి అమ్మాయిని ప్రేమించాడు, ఆయనకి లైఫ్ థ్రెట్ ఉంది, ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు, ప్రేమించి కడుపు చేసి పారిపోలేదు, కడుపు చేసి నేను పెళ్లి చేసుకున్నాను వదిలేదు, లేకపోతే వాడుకుని వదిలేదు, ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడు. ఓకే, అది నీకు నచ్చలేదు ఆడపిల్ల తండ్రిగా, నేను అది కూడా అర్థం చేసుకుంటాను. సరే, నచ్చలేదు. నచ్చనప్పుడు ఎవడ ప్రేమించినా నచ్చకూడదు. ఆడే కాదు, ఏ కులస్తులైనా సరే నా కూతురు ప్రేమిస్తే నేను ఇలాగే చంపుతాను అని ఇవ్వాలి. కానీ నువ్వు ఏ కులస్తుని ప్రేమించినా పర్లేదు, ఆడిని మాత్రం ప్రేమించావు కాబట్టి మేము చంపామంటే ఇంత వివక్ష ఇంకా ఈ దేశంలో ఉంటుండగా ఎస్సీ ఎస్టీ చట్టాన్ని రద్దు చేయండి, ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసులు పెడుతున్నారు. ఎవడున్నాడు రా బాబు అంత పత్తిత్త? ఇవ్వండి, ఈయన ఎంపీ గారు ఏడుస్తున్నాడండి, ఆడపిల్లకి న్యాయం చేయలేకపోతున్నానండి. రేపు జరిగిన మానభంగానికి, అంత దారుణంగా మానభంగానికి గురైన ఆడపిల్లకి నేను న్యాయం చేయలేకపోతున్నానండి. ఇక్కడ అంత భారతదేశం అంతా చాలా విచిత్రంగా ఉంటుందండి. చూసేవాళ్ళకి ఆ బాధితుడిగా నొప్పి తెలుస్తుంది తప్ప మిగతా వాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు ఎందుకు ఎగ్జాంపుల్, మనకి ఇక్కడ దిశ జరిగింది, దిశ రేపు తెలంగాణలో. రేపు జరిగిన 24 గంటలు గడవక ముందే 3 కుర్రోళ్ళని స్పాట్లో ఎన్కౌంటర్ చేశారు. దానికి అందరూ హర్షించారు, మేము కూడా శభాష్ అన్నాం. కులాలకు వెళ్ళాలని పక్కన పెట్టారు. ఆ రోజున ఆ దిశ అనే అమ్మాయి రెడ్డి కులస్తురాలను, లేకపోతే చనిపోయిన వాళ్ళు ఎస్టీ కులానికో, లేకపోతే ఇంకొక ముస్లిం కులానికో చెందిన తక్కువ కులం వాళ్ళను మేమేమో దాని గురించి మాట్లాడలే, మంచిదే జరిగింది అనుకున్నాం. కానీ అదే మరుసటి రోజు టేకు లక్ష్మి అనే ఒక అమ్మాయిని, ఒక వివాహితని దారుణంగా మానభంగం చేసి చంపారు. ఈ రోజు జరిగిన రేపుకి ఎన్కౌంటర్ జరిగింది, మరుసటి రోజు జరిగిన రేపుకి కనీసం అరెస్ట్ కూడా జరిగిందో లేదు కూడా ఎవరికి తెలియదు. రేపు అనమాట అది కూడా. మరి దిశ ప్రాణానికి ఉన్న విలువ టేకు లక్ష్మి ప్రాణానికి ఎందుకు లేదో నాకేం అర్థం కాదు, చూసేవాళ్ళు కూడా అర్థం కాదండి. ఇప్పుడు ఇక్కడ లేపేశారు, చనిపోయిన వాళ్ళు అందరూ తక్కువ కులస్తులు. అక్కడ టేకు లక్ష్మి విషయంలో వేరే కులస్తులు ఉండుంటారు. టేకు లక్ష్మి ఏమో ఒక ఎస్సీ మహిళ, ఆవిడకి వర్తించదా చట్టం? ఇలాగ అడిగితే రాజేష్ గడు రెబలు, రాడికల్, నక్సలైటు, టెర్రరిస్టు ఇవన్నీ అయిపోతాడు. ఇక అధికారంలో ఉన్న ఎంపీ కూడా ఎడుతున్నాడంటే ఏంటంటే పరిస్థితి ఏంటి? మళ్ళీ ఏ పార్టీ కూడా ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వదు, ఏ పార్టీ కూడా. కానీ ఇలాంటి కష్టం వచ్చినప్పుడు ఏ పార్టీ కూడా ఎస్సీ ఎస్టీల తరపున మాట్లాడదు. ఎలా తీస్తారా మీరు ఎస్సీ ఎస్టీ చట్టాన్ని ఎలా రద్దు చేస్తారు? పలానా వాళ్ళు ఇప్పుడు ప్రేమించాడని చంపేశారు, 21 రోజుల్లో, లేదా ఒక 50 రోజుల్లో, 70 రోజుల్లో వాళ్ళకి బెయిల్ వచ్చే లోపే ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టాలి, అందరూ కూడా కఠినంగా శిక్ష పడేలా చేస్తామని ఎవరు మాట్లాడరు? అలా ఒకరికి పడితే రేపొద్దున ఇంకో అలా చేయకుండా ఉంటారు. నేనేమి ఇంటర్కాస్ట్ లవ్ మ్యారేజ్ని నేనేమి ఎంకరేజ్ చేయట్లేదు. ఎందుకంటే ఇంటర్కాస్ట్ అంటే కులాంతర వివాహాలు చేసుకుంటే కులం నిర్మూలన అవుతుందని అంబేద్కర్ గారు చెప్పారు. కానీ అప్పుడు ఆయన ఉన్న కాలానికి అది కరెక్ట్ అయి ఉండొచ్చు. ఇప్పుడు కులాంతర వివాహం చేసుకుంటేనే ఇంకా కులాల మధ్యలో వివక్ష ఇంకా పెరిగిపోతుంది.
మడల దాకా వెళ్ళిపోతుంది, చంపేస్తున్నారు. అదే తెలంగాణలో మందని మధుకర్ అనే కుర్రని చంపారు. ఇంకోటి, ఈ అబ్బాయిని చంపి మర్మాంగాల్ని చిత్రం చేశారటండి, రాయించి కొట్టారట. గతంలో మందన మధుకర్ అనే కుర్రని చంపారు అక్కడ. అలాగే వేరే క్యాస్ట్ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకున్నాడని అతని మర్మావయవాలను అయితే కోసేశారు. ఇది మనుధర్మ శాస్త్రంలో ఉందండి. ఎవడన్నా తక్కువ జాతోడు, అప్పుడు శూద్రుడని ఉంది, శూద్రుడని కూడా ఎవడన్నా సరే అగ్రవర్ణ పాడవలతో ఎవరన్నా ఇలా చేస్తే అతని మర్మావయవాలను ఛేదించాలి అని. ఏం మారిందండి? ఇప్పుడు మన ఇన్ని చట్టాలు వచ్చాయి, రాజ్యాంగం వచ్చింది, అయినా అదే చట్టం ఇప్పుడు అమలు అవుతుంటే పాత చట్టాలే. ఎస్ఎస్టీ అట్రాసిటీ చట్టం రద్దు చేయండి, ఎస్సీలకి ఇచ్చే రిజర్వేషన్లు తీసేయండి, ఇలా వాదించేవాళ్ళు అసలు ఎలా మాడతారు నాకు అర్థం కాదండి. ఇప్పుడు కూడా ఈ అమ్మాయి విషయంలో ట్రాప్ చేసాడు అంటారట. అక్కడ చచ్చిపోయినా, ఆడు చచ్చిపోయినా, ఆడు సమాధి అయిపోయినా, ఆడు చచ్చిపోయి 10 సంవత్సరాలు అయినా సరే ఆడి మీద ఇంకా అలాంటి ఆ దాడి జరుగుతుంది, ట్రాప్ అంటారు. అదే ఇతర కులస్తులు ఎవరైనా చేస్తే లవ్, అది అద్భుతమైన లవ్, ప్రేమ కావ్యం. ఒక పేద యువకుడు ఒక ధనవంతురాల్ని, అంటే ఈ పేద యువకుడు కనుక ఒక అగ్రవర్ణపు యువకుడు అయితే ధనవంతురాలను ప్రేమిస్తే అదొక ప్రేమ కావ్యం అయిపోద్దండి. ఆయన తోటరాముడు అయిపోతాడు, ఆవిడ ఒక మేడ మీద ఉన్న రాణి అయిపోద్ది. అదే పని ఎవడన్నా ఒక ఎస్సీ ఒకటి చేస్తే ట్రాప్, ఆస్తి కోసం ట్రాప్ అంటారు. ఇది న్యాయం అండి ఇది? అయితే నేను ఇంకొక మాట కూడా చెప్పాలనుకున్నాను. నిజంగా ఇలాంటి కులాంతర వివాహాలు ఇలాంటివి జరిగినప్పుడు తక్కువ కులస్తులు ఎవరన్నా చంపేస్తున్నారు. కానీ ఇలా జరగడానికి కారణం కూడా, అంటే నేను అనుకున్నదండి, ఇదే కారణం చెప్పట్లేదు, కానీ ఇప్పుడు సినిమాలు తెస్తారండి. మొన్న ఈ మధ్యలో వచ్చిన లవ్ స్టోరీల్లో ఉప్పెన వచ్చింది. హీరో చిన్న కులస్తుడు, చేపలు పట్టుకునే ఒకడు, ఆ ఊర్లో ఉన్న మోతుబరి కూతురుని ప్రేమిస్తాడు. అయితే ఓకే, అందులో కూడా శిక్ష విధించారనుకోండి, సేమ్ అదే మర్మావయవాల్ని ఛేదించటం సంథింగ్. కానీ ఆ సినిమా అలా చూసినప్పుడు అమ్మాయి రావటం, అమ్మాయి ఒక పెద్దింటి అమ్మాయి అవ్వటం, ఈయనేమో హీరో ఇలా యాక్ట్ చేయటం, ఇలా చూసినప్పుడు ఆ సినిమా చూసే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారండి దానికి. మనం కూడా అలా చేయాలా, మన ఊళ్ళో కూడా పలానా పెద్దింటి వాళ్ళ అమ్మాయి ఉంది, అమ్మాయిని మనం కూడా లవ్ చేస్తే బాగుంటుంది అనే ఆలోచన ఈ కుర్రోడికి. అలాగే ఆ పెద్దింటి అమ్మాయి, ఆ అమ్మాయి చూస్తుంది సినిమా, మా ఇంటికి కూడా ఇలాంటి ఒకడు వస్తారు కదా, ఆ చేపలు పట్టుకునే వాళ్ళు అబ్బాయి వస్తారు కదా, అని నేను లవ్ చేస్తే ఎలా ఉంటుందని మా పిల్లకి. ఇది ఇప్పటి నుంచి కాదండి, ప్రేమనగర్ దగ్గర నుంచి, పాతాళ భైరవి దగ్గర నుంచి. ఈ సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలందరూ దేవుడు అందరూ అగ్ర కులాలలో ఉన్నవాళ్ళే. వాళ్ళు ఆ సినిమాల్లో తక్కువ కులస్తులుగా యాక్ట్ చేస్తారు, పెద్దింటి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటారు. ఈ తక్కువ కులస్తుల దగ్గర టికెట్ల రూపంలో కోట్లాది రూపాయలు తీసుకుంటారు. కానీ ఇలా ఆ సినిమాలను చూసి ఎవడైనా ఇన్స్పైర్ అయ్యి ఎక్కడైనా ఇలాంటివి జరిగితే ఒక్క హీరో కూడా ఖండించడండి. ఏంటి అలా ఎందుకు చంపారు, నేను పలానా సినిమాలో అదే క్యారెక్టరైజేషన్ అలా లవ్ చేసుకుంటే అదేం తప్పు కాదన్నట్టు నేను ఆ సినిమాలో చూపించాను, మీరు ఎందుకైనా ఎలా 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 ఎందుకు చంపేశారు మీరని ఎవరైనా ఒక్కరైనా వచ్చి ఎప్పుడైనా ఖండిస్తారని చూస్తానండి నేను. దాన్ని కూడా కమర్షియల్గా వాడుకునే పరిస్థితి ఉంది కానీ ఈ దేశంలో ఏ ఒక్కరినా మెన్షన్ చేసి మాట్లాడట్లేదు నేను. ఆ సినిమాలో ఆయన అమర ప్రేమికులుగా కనపడతాడు, లేకపోతే స్నేహితుడి ప్రేమ కోసం ప్రాణాలు ఇచ్చేసేవాళ్ళ ఉంటాడు. అదే వాళ్ళ ఇంట్లోకి వస్తే అదే పరిస్థితి వాళ్ళకి పర్సనల్గా ఇదైతే దాన్ని వెంటనే వ్యతిరేకించేస్తారు. ఏంటో మరి సినిమాలో ఎందుకు చెప్తారు మరి ఆ మెసేజ్ని? ఈ లవ్ స్టోరీలు అన్నీ కూడా ఊరికే స్టార్ట్ అవ్వట్లేదు. ఎందుకంటే మా తాతల హయాంలో కానీ మా తండ్రుల హయాంలో కానీ ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లు ఏం లేవు. అప్పుడు లేకుండా ఇప్పుడు ఎందుకు వచ్చాయంటే సినిమాల ప్రభావం. బ్యాన్ చేయండి సినిమా, ఇలాంటి ఇంటర్ క్యాస్ట్ లవ్ స్టోరీస్ ఏమైనా ఉంటాయి. మన ఏదో సినిమా వచ్చిందండి ఆయ్ అనుకుంటా, ఆయ్, అందులో హీరోయిన్ క్లియర్గా చెప్తుంది, ఆయ్ నీ క్యాస్ట్ వేరు నా క్యాస్ట్ వేరు, నా క్యాస్ట్ ఉంటే నేను పెళ్లి చేసుకుంటాను తప్ప నీలాంటి నేను పెళ్లి చేసుకున్నాడు, శుభ్రంగా చెప్పింది. సూపర్ తీసాడు ఎవడగానే డైరెక్టర్. అలాంటి సినిమాలు తీయండి, కనీసం ఇక్కడ ఉన్న ఆడపిల్లలకి మగపిల్లలకన్నా కొంచెం ఆలోచన వస్తుంది. అవును కరెక్టే, మన క్యాస్ట్ అమ్మాయిని మనం పెళ్లి చేసుకోవాలా, ప్రేమించాలేమో, బాగా చెప్తున్నా సినిమాలో చూసి మనం కూడా అలాగే చేద్దామని ఇన్స్పైర్ అయితే ఎవడ క్యాస్ట్లో దొబ్బించుకుంటాడు, గొడవ ఉండదండి బాబు. అంతేగాని పేదోడు పెద్దింటి అమ్మాయిని చేసుకున్నట్టు, పెద్దింటోడు వచ్చి పేద అమ్మాయిని చేసుకున్నట్టు, వీళ్ళిద్దరి మధ్య లవ్, మళ్ళీ పెద్దలేమో విడగొట్టడం, ఆ నువ్వు నేను సినిమా అప్పుడు వచ్చి ఉదయకిరణ్ గారు, తరుణ్ గారు, ఇలాంటి లవ్ స్టోరీలు ఎన్నో వచ్చేసి అవి చూసే పాడైపోయారండి పిల్లలు. పాడవటం కాదు, ఇన్స్పైర్ అయ్యారు ఒక రకంగా చెప్పాలంటే. ఇలాంటివి ఆగాలంటే ముందు అక్కడ బ్యాన్ చేయాలి, అది జరగదు. వాటికి ఫుల్ గ్రీన్ సిగ్నల్ యూ సర్టిఫికేట్ ఇస్తారు దాన్ని, చక్కగా దాని ప్రీమియర్ షోలు, డబుల్ టికెట్లు ఇవన్నీ ఇస్తారు. అదే పని ఇన్స్పైర్ అవ్వడం చేస్తే అని లేపేసి అవతల పాడారు. అయితే ఈ బాధ తెలియాలంటే ఇప్పుడు కూడా నేను మాట్లాడి చాలా మందికి నచ్చదండి. ఎందుకు నచ్చదంటే ఆ బాధ ఆ తుఫాన్లో ఉన్నవాడికి తెలుస్తుంది దాని తీవ్రత ఏంటనేది. బయట నుంచి చూసేవాడికి ఏముంది, చక్కగా గాలి వస్తుంది బొక్క, ఆ గాలి వేసేదానికి అదే పెద్ద తుఫానా, వర్షం పడింది అంతే కదా అదే పెద్ద తుఫానా అనిపిస్తుంది బయటోడికి. కానీ అందులో ఉండే అహింస అనుభవించేవాడికి తెలుస్తుంది అది. ఇప్పుడు కూడా ఈ బాధ నేను పుట్టిన కులంలో ఆ కులం పేరుతో జరిగినప్పుడు ఆ బాధ ఆడికి తెలుస్తుంది తప్ప బయటోడు తెలియదండి. తెలియపోయినా పర్లేదు, అవును మాకు తెలియదని ఊరుకున్నా పర్లేదు, తెలిసిన వాళ్ళకి వచ్చి తిడుతుంటారు, అది అర్థం కాదు నాకు. అత్యాచార బాధితురాలకి న్యాయం చేయలేకపోతున్నానని సమాజ్వాదీ పార్టీ ఎంపీ ప్రెస్ మీట్ పెట్టి కన్నీళ్ళు పెట్టుకుని అతను పదవికి రాజీనామా చేస్తున్నాడు. నా తెలియక అడుగుతానండి, అంటే ఎస్సీల మీద ఉన్న వివక్ష చాలా మంది సోదరులకు తెలియక ఆ రాజేష్ మంచి షర్ట్ వేసుకుంటున్నాడు, మంచి ప్యాంట్ వేసుకున్నాడు, కారులో తిరుగుతున్నాడు, ఇలాంటి ఎస్సీల మీద ఏముంటుంది అని చేద్దాం అనుకోవచ్చు.
నా మీద ఉండే స్థాయి నా మీద ఉంటుంది. మా ఎమ్మెల్యే టికెట్ పోవడమే దానికి సాధారణ. అయితే నేనేం అలాంటి పట్టించుకోను. కానీ కట్టిక పేదలు ఉంటారండి ఇందులోని. ఒక ఆడపిల్ల మీద రేప్ జరిగిందంట, నా ఫోన్ ఇలాగ ఉండి ఒకసారి. ఒక ఎంపీ కన్నీళ్ళు పెట్టుకుని నేను రాజీనామా చేసేస్తానంటే అమ్మాయి మీద జరిగిన రేప్ ఏ స్థాయిలో ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అమ్మాయిని కాళ్ళు చేతులు ఎరగొట్టడమే కాకుండా కళ్ళు పీకేసి మర్మావయవాల్లో కర్ర దూర్చి చంపారటండి. కళ్ళు మొత్తం చీరేశారట, అంటే చిరిగిపోయినాయట కళ్ళు. రేప్ మాత్రమే కాదండి, ఇంత ఘోరంగా జరుగుతుంది.